ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ని దాదాపు 10,000 మందికి పైగా ఎక్కారు. కానీ ఎవరెస్ట్ కంటే చాలా తక్కువ ఎత్తున్న, అంటే కేవలం 6,638 మీటర్లే ఉన్న మౌంట్ కైలాస్ని మాత్రం ఇప్పటికీ ఒక్క మనిషి కూడా ఎక్కలేకపోయాడు. ఎవరెస్ట్ని ఎక్కడం ఒక సాహసమైతే కైలాస్ని ఎక్కకుండా ఉండడం వెనుక ఒక అంతు చిక్కని రహస్యం దాగి ఉంది. అసలు కారణం ఏంటి? టెక్నికల్గా కష్టమా, లేక వేరే ఏదైనా శక్తులు అడ్డుకుంటున్నాయా? ఈరోజు ఈ ప్రశ్నకు ఉన్న ఆధ్యాత్మిక, సైంటిఫిక్ మరియు రాజకీయ జవాబులను డీటెయిల్గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ముందుగా ఇప్పటి వరకు ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే ఆ లైక్ బటన్ని నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కైలాస్ను ఎక్కకపోవడానికి మొదటి కారణం దానికి ఉన్న పవిత్ర స్థానం. ఈ పర్వతం ఒక మతానికి కాదు, ప్రపంచంలోని 4 ముఖ్యమైన మతాలకు పూజనీయం. హిందూ మతం. మనందరికీ తెలిసినట్లు కైలాసం సాక్షాత్తు శివపార్వతుల నివాసం. శివుడు ఇక్కడే ధ్యానం చేస్తాడని, ఆ పర్వతం అయిన శక్తుల కేంద్రీయమని నమ్ముతారు. ఈ శివయ్య ఇంటిని మనిషి కాళ్ళతో తాకడం అనేది మహా అగౌరవం. అందుకే భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు తప్ప పైకి ఎక్కే ప్రయత్నం అస్సలు చెయ్యరు. అయితే బౌద్ధ మతం, జైన్ మతం మరియు బౌద్ధ మతం కూడా కైలాస పర్వతాన్ని విశ్వానికి కేంద్రంగా అతి పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారు. పర్వతాన్ని ఎక్కడం అంటే ఆ దివ్య వ్యవస్థను నాశనం చేయడమే అవుతుందని వాళ్ళందరి నమ్మకం. కైలాస పర్వతాన్ని నిజంగా ఎవరు ఎక్కలేరా అంటే, పౌరాణిక కథల ప్రకారం ఒక్కరు ఎక్కారు. 11వ శతాబ్దానికి చెందిన గొప్ప టిబెటియన్ యోగి మిలారెపా మాత్రమే శిఖరాన్ని అధిరోహించారని కథ. అప్పట్లో టిబెటియన్ బోధ గురువు మిలారెపాకు మరియు బౌద్ధ మత గురువు నారో బోన్చుంగ్ మధ్య పర్వతంపై ఆధిపత్యం కోసం పోటీ జరిగింది. అయితే బోన్చుంగ్ మాయ డప్పుపై ఎక్కి పైకి వెళ్ళాలని చూశాడు. కానీ మిలారెపా ఎలాంటి కష్టం లేకుండా తన ఆధ్యాత్మిక శక్తితో ఒక సూర్యకిరణం పైకెక్కి క్షణంలో శిఖరాన్ని చేరుకున్నారు. ఈ కథ చెప్పేది ఏంటంటే, కైలాస పర్వతం అనేది కండబలం, సాహసంతో గెలవడానికి కాదు, అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారికే అది సాధ్యం. అందుకే మామూలు మనుషులు ఆ ప్రదేశాన్ని గౌరవించి వదిలేస్తారు. ఆధ్యాత్మిక నియమాలు ఉన్న కొంతమంది విదేశీ పర్వతారోహకులు ఈ పవిత్రతను లెక్క చేయకుండా ప్రయత్నించారు. కానీ వాళ్లకు వింత, అంతు చిక్కని అనుభవాలు ఎదురయ్యాయని కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది సైబీరియన్ క్లైంబర్స్ టీం శిఖరానికి దగ్గరగా ఉన్న ఒక పాయింట్ను దాటి వెళ్ళడానికి ప్రయత్నించారట. తిరిగి వచ్చాక వాళ్ళు గంటలోనే తమ జుట్టు, గోళ్ళు విపరీతంగా పెరగడం గమనించారు. సాధారణంగా వారాలు పట్టే ఈ ప్రక్రియ వాళ్లకు రోజులోనే జరిగింది. వాళ్ళ శరీరం వేగంగా వృద్ధాప్యం అవుతున్నట్టు అనిపించిందట. అంతేకాదు, ఆ టీంలోని సభ్యులు తిరిగి వచ్చాక తమ వయసు కంటే చాలా ఎక్కువ వయసు వారిలా కనిపించడం, అనారోగ్యం పాలవడం మరియు 1 సంవత్సరం లోపే చనిపోవడం జరిగిందని స్థానిక కథలు చెప్తున్నాయి. చాలామంది యాత్రికులకు పర్వతం దగ్గర దిశాభ్రమ కలగడం, తాము ఒకే చోట మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నట్లు అనిపించడం వంటివి జరిగాయట. పర్వతం తన స్థానాన్ని మార్చుకుంటుందని కూడా కొందరు నమ్ముతున్నారు. మరికొందరికి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు సమయం చాలా వేగంగా గడిచిపోయినట్టు ఫీలింగ్ వచ్చిందంట. ఈ వింత లక్షణాలకు సైన్స్ వద్ద సరైన ఆధారం లేదు. కానీ కైలాస్ ప్రాంతంలో ఉన్న బలమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, తీవ్రమైన వాతావరణం, అలాగే పర్వతం యొక్క పిరమిడ్ లాంటి నిర్మాణం మనిషి మెదడుపై, కణాలపై ప్రభావం చూపి ఇలాంటి భ్రమలకు, శారీరక మార్పులకు కారణం కావచ్చని కొంతమంది పరిశోధకులు అనుకుంటున్నారు. ఆధ్యాత్మిక కారణాలు పక్కన పెట్టిన కైలాస పర్వతంను ఇప్పుడు ఎక్కడానికి వీల్లేదు. 2001లో ఒక స్పానిష్ బృందం కైలాస పర్వతాన్ని ఎక్కడానికి పర్మిషన్ కోరినప్పుడు ప్రపంచవ్యాప్తంగా హిందువులు, బౌద్ధుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దాంతో చైనా ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవిస్తూ కైలాస పర్వతాన్ని ఎక్కడంపై అధికారంగా శాశ్వతంగా నిషేధం విధించింది. ప్రపంచంలో దిగ్గజ పర్వతారోహకుడైన రైన్హోల్డ్ మెన్సర్ కూడా కైలాస పర్వతాన్ని ఎక్కే అవకాశం వచ్చినా కానీ దాన్ని తిరస్కరించాడు. ఆయన ఏమన్నారంటే, మనం ఈ పర్వతాన్ని జయించామంటే ప్రజల ఆత్మల్లో ఉన్న ఒక భావనను జయించినట్టే.
కైలాస పర్వతం అంత కష్టమేమీ కాదు, అంత ఎత్తు కాదు, దాన్ని జయించడానికి ప్రయత్నించడం సరైనది కూడా కాదు. అజేయమైన శక్తి కేంద్రం కాబట్టి కైలాస పర్వతాన్ని ఎవ్వరూ ఎక్కకపోవడానికి గల కారణాలు కొన్ని ఇవి. మొదటిది, శివయ్య నివాసం అనే పవిత్ర విశ్వాసం. రెండవది, కాలం వేగంగా గడవడం, వృద్ధాప్యం వంటి వింత అనుభవాలు. మూడవది, ప్రపంచ భక్తుల కోసం చైనా విధించిన శాశ్వత నిషేధం. కైలాస పర్వతం అనేది కేవలం ఒక పర్వతం కాదు, అది విశ్వశక్తికి, ఆధ్యాత్మిక రహస్యాలకు కేంద్రం. అందుకే అది నేటికి అజేయమైన శిఖరంగా నిలిచి ఉంది. కైలాస పర్వతం గురించి మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కైలాస పర్వతం గురించి మీరు విన్న మరిన్ని వింత విషయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. రేపు మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.